ఆ బాధ తట్టుకోలేక గురువు గారు ద్రోణాచార్యుడు, ఓ సైనికులారా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అక్రమ యుద్ధమైనా చేసి అభిమన్యుడిని చంపేసేమన్నాడండి. అక్రమ యుద్ధం చేసి అభిమన్యుడిని చంపమనగానే ముందుగా కర్ణుడు వచ్చాడండి. మునుమందు కర్ణుడు దూకాడు. అలాగా వెనకపాటుగా వచ్చి అభిమన్యుని చేతిలోని ధనువు తుంచేశాడు. ఆ ధనువు ఎప్పుడైతే తుంచేశాడో, ఏమిటిది? చేతిలో ఉన్నటువంటి ధనువు తుంచింది ఎవరు? వెనుకపాటుకు వచ్చి, వీరుడైన వాడు ముందు వచ్చి యుద్ధం చేయాలి, కానీ వెనుకపాటుగా వచ్చి నా చేతిలోని ఈ ధనువును తుంచినటువంటి తుచ్చుడు ఎవరు అని ఒకసారి వెనుదిరిగి చూశాడు. కర్ణుడు. కర్ణ, నువ్వు గొప్పవాడివని నేను ఇంతవరకు ఊహించుకున్నాను. దానవీర సూరకర్ణుడివి, దాతవి, మంచి మనస్సున్నటువంటి వాడివని ఇప్పటి వరకు నేను నీ దృష్టిలో నేను చాలా గొప్పగా అనుకున్నాను. కానీ ఇంత నీచాతి నీచంగా చాటుగా వచ్చి నా చేతిలోని ఆయుధాన్ని తుంచేటువంటి తుచ్చడమని నేను అనుకోలేదు. ఛీ, ఇదా నీ ప్రతిభ? నీ గొప్పతనం ఉంటే నా ఎదురు వచ్చి పోరాడు, ఎదురు నిలబడి నాతో యుద్ధం చే. నీలో మగశరి ఉంటే, నీలో వీరత్వం అనేది ఉంటే నా ముందుకొచ్చి పోరాడు, నీ శక్తిని చూపించు. చాతగాని వాటిలా ఆడుదాని కన్నా హీనంగా వెనుకపాటుగా వచ్చి నా చేతిలోని ఆయుధాన్ని తుంచుతా వచ్చే అని అంటుండగా, మరి అటు భాగం నుంచి వచ్చి కృపాచార్యుడు సారథిని చంపేశాడండి. సారథిని చంపేసేప్పటికీ ద్రోణాచార్యుడు వచ్చి రథాన్ని కూల్చేశాడు. సారథి చనిపోయాడు, రథం కూలిపోయింది, అభిమన్యుడి చేతిలో ధనువు తొలగిపోయింది. ఇక నిరాయుధుడైనాడు ఆ 16 వత్సరాల బాలవీరుడైనటువంటి అభిమన్యు కుమారుడు చేతిలో ఆయుధం లేదు. ఏమిటి అన్యాయం? పెద్దలు మీరు ఇంతమంది ఉండి నీవు అన్యాయపు యుద్ధం చేసి అక్రమంగా నాతో యుద్ధం చేస్తారా? మీకు ఇది తగునా అని అంటుండగానే కర్ణుడు వచ్చి బాణాన్ని సంధించాడు అభిమన్యునిపైకి. ఆ కర్ణుడు వేసిన బాణం కాటుగా అలా అభిమన్యుని గుండెలో దిగిపోయింది. ఆ బాణం ఎప్పుడైతే అభిమన్యుని గుండెలో దిగిపోయిందో, ద్రోణాచార్యుడి వెనుక నుంచి మరికొన్ని బాణాలు వేశాడు, కృపాచార్యుడు మరికొన్ని బాణాలు వేశాడు, అశ్వత్థామ మరికొన్ని బాణాలు వేశాడు, కర్ణుడు మరికొన్ని బాణాలు వేశాడు. సుయోధనుడు ఇదే నాకు తగిన సమయం, నన్ను వాడు ఎన్నో నీచంగా మాట్లాడాడు, వీడిని ఏం చేస్తానా చూడు అని కక్షతో సుయోధనుడు మరికొన్ని బాణాలు వేశాడు అభిమన్యు కుమారుడి మీద. అందరూ వేసినటువంటి బాణాలు అభిమన్యుడు శరీరానికి ఒక్కసారిగా బాణాలన్నీ గుచ్చుకుపోయాయి. వణికిపోతున్నాడు అభిమన్యు కుమారుడు. ఏమిటిది? నన్ను ఒక్కడిని చేసేసి ఇంతమంది వీరులు ఏకమై నా ప్రాణం తీస్తున్నారా? మీకు ఇది తగునా? మీ చేతనైతే నా ముందుకొచ్చి పోరాడండి, అంతేగాని నన్ను ఒక్కడిని చేసి నిరాయుధని చేసి అన్యాయంగా యుద్ధం చేసి నన్ను ఎందుకు చంపుతారు? ఆగండి, మీరు ఆగండి, బాణాలు వేయకండి, నా ప్రాణాలు తీయకండి, బాణాలు వేయకండి అంటూనే ఉన్నాడు. మరికొన్ని బాణాలు అలా కుప్పించి సంధించేశారు వీరులంతా కూడా అభిమన్యు కుమారునికి. ఎవండి, అభిమన్యుడు శరీరం అట ఖాళీ లేదండి, బాణాలతో నిండిపోయింది. మోదువు చెట్టు చూశారా? పచ్చని ఆకులు, ఎర్రటి పువ్వులు, ఎలా ఉంటుందో మెరిసిపోయేటువంటి అభిమన్యుని శరీరం అంతా కూడా మోదువ చెట్టులాగా బాణాలతో గుర్చుకుపోయి నెత్తురు ముద్దలా అయిపోయాడండి అభిమన్యు కుమారుడు. అయినా రాజసం తగ్గిందా? బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చిందండి, పెదనాన్న ఏడి, మా పెదనాన్న ఏడి. అప్పుడు గుర్తొచ్చాడు అభిమన్యు కుమారుడికి, పెదనాన్న 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 పెదనాన్న, ఎక్కడ పెదనాన్న?
ఈ దుర్మార్గులంతా అక్రమ యుద్ధం చేసి నా ప్రాణాలు తీసేస్తున్నారు పెదనాన్న. నిలబడే ఓపిక లేదు పెదనాన్న. కన్నులు తిరిగిపోతున్నాయి, శరీరం అంతా వణికిపోతుంది. పెదనాన్న పెదనాన్న అంటూనే కన్నీరు మున్నీరుగా తన తల్లిని తలుచుకున్నాడండి. ఆపద సమయంలో తల్లి గుర్తుకొస్తుంది సహజంగా. ఎందుకంటే పేగు బంధం అంటారు చూడండి, పేగు బంధం అలాంటిదంటారు. తల్లిని మించిన విలువైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తల్లిని మించిన ఆరాధ్య దైవం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తన తల్లిని తలుచుకున్నాడు అభిమన్యు కుమారుడు. అమ్మా 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 అక్రమ యుద్ధం చేసి నన్ను చంపారు. అమ్మా అధర్మ యుద్ధం చేసి నన్ను చంపారే అమ్మా. అమ్మా నీకు పుత్రుడుగా నిన్ను వీరమాతను చేయాలనే ఉద్దేశంతో రణరంగానికి వచ్చానమ్మా. ఈ దుర్మార్గులంతా అక్రమ యుద్ధం చేసి నా ప్రాణం తీసేస్తున్నారు. అమ్మా అమ్మా నేను మరి ఈ జన్మకు నిన్ను చూడలేనేమో. ఉత్తరా నాథా వెళ్ళొద్దని అయ్యో శోక దేవతలా విలపించావు ఉత్తరా. నీకు అన్యాయం చేసి నేను వెళుతున్నాను, నీకు ద్రోహం చేసి నేను వెళుతున్నాను. ఉత్తరా నేను వెళ్ళిపోతున్నాను. ఉత్తరా నేను వెళ్ళిపోతున్నాను ఆ శరీర బాధకు తట్టుకోలేక. ఉత్తరా అమ్మా భారత మాత అక్రమ యుద్ధం చేసి అందరూ కలిసి నన్ను చంపారే. అబ్బా మళ్ళీ నాకు జన్ముంటే అబ్బా మళ్ళీ నీ కడుపునే పుడతాను. అమ్మా మళ్ళీ నాకు జన్ముంటే నీ కడుపున పుడతాను, నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా భరతమాత అమ్మా 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 అంటూ ఒక్కసారిగా వీరాభిమన్యుడు రక్తసిక్తమైనటువంటి తన శరీరంతో భయకంపితుడై ఓపిక లేక ఆ పడిపోయేటువంటి క్షణంలో కన్నులు ఎర్రబారిపోయి రథ చక్రాన్ని ఒక్కసారి అలా పట్టుకొని ఒక్కసారి తిప్పాడు. అలా రథ చక్రాన్ని తిప్పేపటికి ఆ రథ చక్రం క్రింద దుశ్శాసనుని కొడుకు దౌశ్శాసనుని చంపి రథ చక్రం ఆవేశంతో భూమి మీద పడవేసి వీరావేశంతో అభిమన్యు కుమారుడు కన్నులు తిరిగిపోతుండగా రక్తసిక్తమైనటువంటి తన దేహంతో భయకంపితుడై అలాగే ఆ పడిపోయినటువంటి రథ చక్రం మీద అలాగే పడిపోయి కూలిపోయి ప్రాణాలను విడిచిపెట్టాడు అభిమన్యు కుమారుడు మరణాన్ని చూచి వైరులైన అటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో అభిమన్యు కుమారుడు పడిపోయాడా అయ్యో అని ప్రతి ఒక్కరు సానుభూతి చూపిస్తూ ఉన్నారు. ఏమండి ఆ సమయంలో గురువు గారు ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అంతా ఒక్కసారి అభిమన్యుడి దగ్గరికి వచ్చారండి. ఆ నెత్తురు ముద్దగా పడి ఉన్నటువంటి అభిమన్యుడిని చూచి కర్ణుడు అన్నాడు, ఇలాంటి జాతి రత్నాన్ని అక్రమ యుద్ధం చేసి చంపినటువంటి దౌర్భాగ్యుణ్ణి నేను, ఇలాంటి బిడ్డను చేజేతులారా చంపిన రాక్షసుణ్ణి నేను, ఇలాంటి బిడ్డను మరణం నేను చూడగలనా? బంగారం లాంటి ఈ అభిమన్యు కుమారుడు నా చేజేతులారా చంపాను అని కర్ణుడు కంటతడి పెట్టాడుట. గురువు గారు ద్రోణాచార్యుడు, హరే నా మనమడా, నా శిష్యుని కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించానురా. యథార్థంగా నేను నిన్ను చంపకూడదు, కానీ దుర్యోధనుని పక్షంలో చేరినటువంటి దురాగతానికి ఫలితమే ఇది.
నీలాంటి జాతిరత్నాన్ని నా చేతులారా చంపించవలసినటువంటి కర్మ పట్టింది నాకు. అర్జునుడు ధన్యుడు, ఇలాంటి బిడ్డను కన్నాడు. కానీ ఇలాంటి మనవణ్ణి పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి నేను అని కంటనీరు పెట్టాడు గురువు గారు ద్రోణాచార్యుడు. కృపాచార్యుడు బాధపడ్డాడు, అశ్వత్థామ బాధపడ్డాడు. దుర్యోధనుని నీచానికి బలి అయిపోయాడు కదా బంగారం లాంటి బిడ్డ అని ప్రముఖులంతా కూడా ఆ పసికందును చూచి బాధపడుతుంటే ఆకాశ మార్గంలో దేవత అంతా ఈ యుద్ధాన్ని చూస్తున్నారు. అభిమన్యుని మరణాన్ని చూచి ప్రతి ఒక్కరూ దేవతామూర్తులు కూడా కంట తడి పెట్టారట. అయ్యయ్యో, జాతిరత్నం లాంటి బిడ్డను ధారపోసుకున్నారే పాపం పాండవులు, ఎలాంటి దురదృష్టవంతులు పాండవులు అని ఆకాశ మార్గంలో ఉన్న దేవతామూర్తులు కూడా కంట తడి పెట్టారంటండి. ఇప్పటివరకు ఈ కథాగానం మీరు విన్నారు కదా. ఎంతమంది ప్రముఖులు ఉండి తన తండ్రులు అమోఘ శక్తి సంపన్నులు ఉండి అభిమన్యు కుమారుడు ఎందుకు ఒంటరి పోరాటం చేశాడు? ఆ ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళితే అతనికి అండ ఎవరు లేరా? అతన్ని ఎవరు రక్షించలేదా? అతను ఒక్కడే జొరపడ్డా? మరి ఎవరిని రాకుండా వెళ్ళకుండా ఎలా చేశారు? అతను ఒక్కడే వెళ్ళి ఈ బాధకు ఎందుకు లోనైపోయాడు? అసలు అభిమన్యు కుమారుడు వ్యూహంలోకి ఒక్కడే వెళ్ళిన తర్వాత వెంటనే భీముడు వెళ్ళడానికి అవకాశం లేదా? అసలు ఎందుకు వెళ్ళలేదు భీముడు అనేది వచ్చే వారిని చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.